ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మాంసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి శనిదేవుని యొక్క ప్రత్యేకత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి, అనంతరం చతుర్దశి. పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది, శుభకార్యాలకి పనికిరాదు. ఈరోజు వారం స్థిరవారం లేదా శనివారం. ఈ శనివారం నాడు చేపట్టేటువంటి నువ్వుల దానం, అలాగే ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఇక ఈరోజు మరో ప్రత్యేకత మాస శివరాత్రి, అలాగే శని త్రయోదశి. ఈ మాస శివరాత్రి, శని త్రయోదశి నాడు చేసేటువంటి ఈశ్వరాభిషేకం శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. అలాగే మిగిలిన గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి కీడుని కూడా దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రంలో ఈరోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఇక ఈరోజు మృగశిర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడి యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి, అలాగే బుధుడి యొక్క యుతి, రవి యొక్క యుతి, బృహస్పతి యొక్క యుతితో కూడినటువంటి ఈ యొక్క కుజ మహాదశ యోగాన్ని కలిగించడంలో చాలా సమర్థత కలిగి ఉంది. ముఖ్యంగా ఈరోజు సింహలగ్నంలో పుట్టేటువంటి వారికి ఇది బాగా ఉపకరిస్తుంది. స్థిరాస్తి విషయాల్లో, ధైర్య సాహసాల్లో, ఉత్తమమైనటువంటి రాజకీయ అభివృద్ధికి ఇది బాగా దోహదపడుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ప్రారంభించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వ్యాపారీత్యా కూడా ఒప్పందాల ద్వారా అభివృద్ధిని సాధించగలుగుతారు. గృహ విషయాల్లో కూడా అనుకూలత, ప్రాధాన్యత పెరుగుతాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. అవమానకర సంఘటనల్ని దూరం చేసి విజయాలను దగ్గర చేస్తుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి గౌరవ మర్యాదలు చోటు చేసుకుంటాయి. వ్యాపారీత్యా కూడా అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో కీర్తిని గడించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని, తద్వారా విజయాన్ని తెచ్చిపెడతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ఆరోగ్యంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ఆదాయ మార్గాల్ని అన్వేషించగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత కీలక నిర్ణయాలు, బాధ్యతలు వహించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు విఘ్నాల్ని దూరం చేసి విజయాల్ని దగ్గర చేస్తుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు, సంభాషణలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే పనికి వస్తాయి. వ్యాపార విషయంలో, ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు వ్యయంలో ఉండేటువంటి గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. నూతన విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వికాసం పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. వృత్తిలో కూడినటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి.
వ్యాపార ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి పేచీలు స్వస్తి చెప్పగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో సాహస నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఉత్తమ కార్యక్రమాలు ఆర్థిక పుష్టికి దోహదపడతాయి, అభివృద్ధిని కలిగిస్తాయి. ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార సంబంధ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చురుకైనటువంటి పాత్రని పోషించగలుగుతారు. ఆలస్యంగానైనా విజయాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, నమస్కరించడం, తమలపాకులతో పూజించడం వంటి ఉత్తమ కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఇక నూతన విద్యా సంబంధిత ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన వ్యవహారాల్లో తలదూర్చి విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. అదృష్ట సంఘటనలు వ్యాపారరీత్యా చోటు చేసుకుంటే గృహ సంబంధిత విషయాల్లో కూడా యోగ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆకస్మిక అదృష్ట సంఘటనల్ని కలిగిస్తుంది. విజయాన్ని తెచ్చిపెడుతుంది. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయపరమైనటువంటి నిర్ణయాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. సోదరుల ద్వారా ప్రతికూలత ఎదురవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామిని పూజించడం వంటి ఉత్తమ చర్యలు ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని, అష్టమ స్థితిలో ఉండేటువంటి బృహస్పతి రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ప్రమాదాల్ని అరికడుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి కార్యాన్ని శ్రద్ధతో ప్రారంభించగలుగుతారు. విజయాలు కూడా దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలుగా ప్రారంభిస్తారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మంచి ప్రయోజనాల్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు విజయాలను తెచ్చిపెడతాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే మంచి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు కూడా బాగా అనుకూలిస్తాయి. వాహన సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాలు అన్ని రంగాల వారికి కూడా చేయూతని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వంటి ఉత్తమ చర్యల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆత్మ సంతృప్తి ఏర్పడుతుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు పెరిగినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఇతరులది పైచేయి అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి ఒప్పందాలపై పునఃపరిశీలన ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు గృహంలో చేపట్టగలుగుతారు.
కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆనందకర వాతావరణం, అభివృద్ధితో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు శత్రు భీతిని తొలగిస్తుంది, విజయాన్ని దగ్గర చేస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే తలనొప్పి సంఘటనలు ఉన్నప్పటికీ కార్యాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విద్యాపరమైనటువంటి విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో 1-2 సార్లు సరిచూసుకుని ప్రారంభించినట్టయితే విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు అర్ధాష్టమ గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను, అష్టమ స్థితిలో ఉండేటువంటి గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, శుభాల్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. నేటి గ్రహయోగాన్ని పరిశీలిద్దాం. నేటి గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే శని యొక్క ఉచ్చస్థితి, రవి, కుజ, బుధ, గురువుల యొక్క మిథున క్షేత్రస్థితి, అలాగే కేతు యొక్క మేష క్షేత్రస్థితి, శుక్రుడు యొక్క కర్కాటక క్షేత్రస్థితి, ఈ గ్రహస్థితిని పరిశీలించగా ఈ రోజు అన్ని రాశుల వారు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా విద్యా సంబంధిత, స్థిరాస్తి సంబంధిత విషయాలు బాగా కలిసి వస్తాయి. అలాగే నూతన కార్యక్రమాలపై ఒప్పందాలు చేసుకోవడానికి కూడా ఇది బాగా ఉపకరిస్తుంది. నవగ్రహాల్లో శనికి చాలా ప్రత్యేకత ఉంది. సూర్యపుత్రుడు శని. అర్కహ అంటే సూర్యుడు, అర్కిహి అంటే శని. మరి ఈ శని యొక్క ప్రత్యేకత ఏమిటో పరిశీలిద్దాం. మనుషులు పూర్వజన్మలో చేసినటువంటి సత్కర్మ ఫలాన్ని శనిదేవుడు అనుకూలంగా ప్రసాదిస్తాడు. శని ప్రభావం జాతకుల గోచార ఖగోళ స్థితిపై ఆధారపడి ఉంటుంది. సూర్యమండలంలోని గ్రహాలన్నీ ఆదిత్యంతో సంబంధం ఉన్న శనికి మాత్రమే సూర్యపుత్రుడు అంటారు. వేదాల్లోని రుక్కుల్లో శనిదేవుని పూజా మంత్రాలన్నీ కూడా జలం లేదా జలాధి దేవతల అనుకూలత కోసం చేసేటువంటి ప్రార్థనలు. నీరు శాంతంగా గంభీరంగా ఉంటుంది. జలం నిగనిగలాడుతూ ఆకాశ రంగులో ధీరత్వానికి చిహ్నంగా ఉంటుంది. శనికి కూడా ఈ లక్షణాలుంటాయి. ధీర గంభీరంగా శనిదేవుడు నీల వస్త్రాన్ని ధరించి ఉంటాడు. భోగం, మోక్షం ఈ రెండిటికి శని కారకుడు. జాతకరీత్యా ఒక్క క్షణంలో పైకెత్తి మరో క్షణంలో కిందకు పడేసే సమర్థత శనికి మాత్రమే ఉంది. కార్యదీక్ష, విశ్వాసపాత్రత కలిగి సత్య మార్గంలో నడిచేటువంటి వారికి శనిదేవుడు కష్టాలు తీర్చి శుభాల్ని ప్రసాదిస్తాడు. శని ప్రసన్నత కలిగితే ఆయా జాతకులకు పదవులు, అధికారం, ఆధిపత్యం, సంపద, విదేశీయానం, కీర్తి, ప్రతిష్టలు, స్థిరమైనటువంటి ఐశ్వర్యం లభిస్తాయి. కాబట్టి శని దూషణ ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రతి శనివారం ఉదయం ఓం సం శనేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని 8 సార్లు పఠిస్తే శుభ ఫలితాలు ఏర్పడతాయి. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు తొలగుతాయి. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబలం అంశంలోని విశేషాలు. గృహబలం అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహబలంలో ప్రతి ఒక్కరూ కూడా దైవదత్తమైనటువంటి విశేషాంశాల్లో ప్రతి నెల కూడాను మనకు మాస శివరాత్రి అని చెప్పేసి వస్తుంది. అమావాస్యకు ముందు వచ్చేటువంటిది మాస శివరాత్రి, చతుర్దశి అంటాం. ఈ చతుర్దశి నాడు గనక గృహంలో ఎవరైనా సరే పరమ పవిత్రవంతమైనటువంటి పరమేశ్వర ధ్యానం, శివాభిషేకం నిర్వహించినట్లయితే, లేక ప్రదోష పూజ అని చెప్పేసి సాయం సంధ్యా సమయంలో గనక ఆ పరమేశ్వరుని ధ్యానం గనక చేసినట్లయితే తప్పనిసరిగా విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పదంలోకి ప్రతి ఒక్కరూ కూడా ఇంటిల్లిపాది కూడా పయనించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మాస శివరాత్రి, శని త్రయోదశి కలిసి రావటం అనేటువంటిది చాలా విశిష్టం. ఎందుచేతనంటే గ్రహచార రీత్యా శనిగ్రహ దోషం పట్టి పీడిస్తూ ఉన్నటువంటి వారు ఈరోజు
శివాభిషేకం చేసి శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని గనక అనుష్ఠానం చేసినట్లయితే తప్పనిసరిగా శని యొక్క గ్రహచార రీత్యా సంభవించేటువంటి ఉపద్రవ పరిస్థితుల నుంచి రక్షింపచేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. శని పట్టి పీడిస్తున్న వాళ్ళు శివారాధన చేస్తే ఆద్యంత పుణ్యఫలం. ఈరోజు శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి రావటం చేత గృహంలో గనక శివాభిషేకం నిర్వహించి శనికి సంబంధించినటువంటి శమగ్నిరగ్ని భిస్కరశ్చన్న స్తవతు సూర్య సంవాతో వాత్పరపా అపసృతః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించి గోమాతకు గనక చక్కగా నువ్వులు బెల్లంతో చేసినటువంటి ఉండను ప్రదక్షిణం చేసి గోవుకు గనక తినిపించినట్లయితే శనిగ్రహ దోష పరిహారార్థం సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో ఇంటిల్లిపాది కూడా ఆనందంగా జీవించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. శివ పరమాత్మ అభిషేక ప్రియుడు కాబట్టి పంచామృతాలతో చేసినటువంటి అభిషేకాన్ని చక్కగా ఇంటిల్లిపాది కనుక స్వీకరించినట్లయితే భక్తి భావన స్ఫూర్తితో చక్కటి యోగవంతమైన ఫలాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. ఆ అభిషేకం చేయగా వచ్చినటువంటి నీటిని గోమాతకు కూడాను సమర్పించినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని కూడాను పొందవచ్చు అని చెప్పేసి శాస్త్రం. అంతేకాక మీరు నిర్వహించిన అభిషేకపు అమృత తత్వాన్ని ఇంటిలో ఎవరూ కూడా తొక్కకుండా జాగరూకతతో ఇంటి యొక్క మొట్టమొదటి ద్వారానికి అంటే సింహద్వారం పై భాగాన కొద్దిగా చేతితో గనక అలా గనక వ్రాసినట్లయితే సర్వే సర్వత్రా మాస శివరాత్రి పుణ్యఫలాన్ని ఆ గృహంలోని ప్రతి ఒక్కరూ కూడా అనుభవించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. శివ పరమాత్మకు వినియోగించినటువంటి ఆ యొక్క మారేడు దళాల్ని ఎవరూ కూడా తొక్కని చోట పదిలంగా చెట్టులో కానీ నీటిలో కానీ కలిపి తీరవలే. మారేడు దళాల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా చాలా భద్రంగా ఉంచి వాటిని పారే నీటిలో కలిపినట్లయితే సర్వ సుఖాల్ని కూడా పొందటానికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీకు కలగడానికి ఆస్కారం ఉంటుంది. మారేడు దళం అనేది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత లక్ష్మీదేవి ఈ భూమిలో వెలసినటువంటి అమృత తుల్యవంతమైన తత్వం అని చెప్పేసి గుర్తిరగాలి సుమా. అంతేకాకుండా మీరు గనక శివాలయాన్ని దర్శించినట్లయితే ఈరోజు తప్పనిసరిగా ఒక నల్లటి గుడ్డను తీసుకొని శనికి ప్రీతిపాత్రంగా దేవాలయ బయట ప్రాంగణంలో దాన్ని చించివేసి ఎవరు తొక్కని చోట అలా పడవేసి ఇంటికి వచ్చేయండి. దానివల్ల కూడాను శని దోషం తొలగిపోవటానికి ఆస్కారం ఉంది. వీలైతే శని త్రయోదశితో కూడినటువంటి మాస శివరాత్రి కాబట్టి శని భగవానికి నువ్వుల నూనెతో కానీ ఆముదంతో కానీ అభిషేకార్చన గనక దేవాలయంలో నిర్వహించినట్లయితే సర్వే సర్వత్రా శనిగ్రహ దోష పరిహార్థం చక్కటి యోగం సిద్ధించటానికి ఆస్కారం ఉంటుంది. నువ్వులు, బెల్లం, ఒక మేకు, చిన్న దూది ఒక విస్తరాకులో ఉంచి బ్రాహ్మణోత్తమునికి గనక ఆ శని అభిషేక అనంతరం కనుక దానం చేసిన పిదప మీరు తప్పనిసరిగా అక్కడ ఉన్న పుష్కరిణిలో కానీ లేక అక్కడ ఉన్న పంపుల వద్ద కానీ పూర్తిగా స్నానము చేసి ఇంటికి రావలే. ఇలా గనక చేసినట్లయితే శని దోషం నుంచి నివృత్తి కలగటానికి ఆస్కారం ఉంటుంది సుమా. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఇంటిలో దీపం ఏ దిశలో పెట్టినట్లయితే ఎటువంటి సత్ఫలితం కలిగి తీరుతుందని ప్రశ్న. దీపాన్ని తూర్పు ముఖంగా వెలుగుతూ ఉండేటట్టుగా ఉంచినట్లయితే
ఆయుర్వృద్ధి కలిగి తీరుతుందని శాస్త్రం. అలాగే ఉత్తరముఖంగా కనుక ఉంచినట్లయితే ధనప్రాప్తి సిద్ధిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. పశ్చిమాభిముఖంగా కనుక ఉంచినట్లయితే కించిత్ దుఃఖాలు సంభవిస్తాయి. దక్షిణ ముఖం హానిని కలిగిస్తుంది అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.